నాంపల్లిగూడ జైల్లో ఉన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పిఎస్కి తరలించారు. ఇదే విషయంకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి చెంచల్గూడ జైల్లో ఉన్న ఎవరైతే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు కానీ ఆ తర్వాత తిరుపతన్నను కూడా కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ప్రణీత్రావు వ్యవహారానికి సంబంధించి కూడా వీరితో పాటు మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు దర్యాప్తు చేసిన క్రమంలో కోర్టు వారు వేసిన పిటిషన్ పంపించడం జరిగింది. ఇప్పటికే ప్రణీత్రావుని 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. అనేకమైన కీలక విషయాలు వెల్లడించాడు కాబట్టి ఆయన వ్యవహారానికి సంబంధించి అధికారుల దర్యాప్తు అనేది వేగవంతమైందని చెప్పి ఆయన తరఫున న్యాయవాది ఏదైతే వాదనలు వినిపించారో, ప్రణీత్రావు చేసిన న్యాయవాది ఏదైతే వాదనలు చేశారో ఆ వాదనలు ఏకీభవించిన కోర్టు పోలీసులు ఏదైతే వేసిన పిటిషన్ని తోసిపుచ్చడం కూడా జరిగింది. ఇక దీనిపైన ప్రణీత్రావు వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టులో సోమవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని కూడా చెప్తున్నారు. మరోపక్కన భుజంగరావు వ్యవహారానికి సంబంధించి తిరుపతన్నలు వీరిద్దరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది వ్యాపారులను బెదిరించడమే కాకుండా ఆ వ్యాపారుల వ్యవహారానికి సంబంధించి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ అనేది ఏర్పాటు చేశారనే ఆరోపణలు వీళ్ళపైన ఉన్నాయి. అంతేకాకుండా వీరి రిమాండ్ రిపోర్ట్లో కూడా సంచలనమైన విషయాలు సిట్ అధికారులు నాంపల్లి కోర్టుకు అందజేయడం కూడా జరిగింది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే అధికారులు ఇప్పుడే ఆ అధికారులు వారిద్దరిని ఇటు భుజంగరావు వ్యవహారానికి సంబంధించి భుజంగరావు కానీ ఆ తర్వాత తిరుపతన్నల వ్యవహారానికి సంబంధించి వారిద్దరిని కూడా ఇప్పుడు మనం లైవ్లో చూడొచ్చు. వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించడం కూడా జరుగుతుంది. ఈ వీరిద్దరిని 5 రోజుల పాటు ఈ బంజారాహిల్స్ విచారణ చేపడతారు. ఇక మరోపక్కన టాస్క్ ఫోర్స్ డీసీపీ వ్యవహారానికి సంబంధించి ఆయనను కూడా మరి కాసేపట్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకి అనేది ఆయనని నాంపల్లి మెజిస్ట్రేట్ కొంపల్లిలో ఉన్న ఆయన ఇంటికి తరలిస్తారు. ఏదేమైనా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు టాస్క్ ఫోర్స్ ఎస్ఎల్ఏను కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఎవరెవరు అధికారులు ఈ ప్రణీత్రావు కానీ అటు ఏదైతే ప్రభాకర్ రావు కానీ ఈ కేసులో ట్యాపింగ్ కేసులో ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా విచారణ చేస్తాం. వారు కనుక ఏదైతే దోషులుగా కనుక వెళ్తే అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పేసి ఎస్ఐటీ అధికారులు స్పష్టం చేయడం జరుగుతోంది. ఓటు స్టూడియో.